ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం జిల్లావాసులను కలవరపెడుతోంది. మొన్నటిదాకా 20 డిగ్రీలకు పైగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి పెరిగి జిల్లా ప్రజలను గజగజ వణికిస్తోంది. చలికి తట్టుకోలేక పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. చలి తీవ్రత కారణంగా ఉదయం 10 గంటలవుతున్నా బయటకు వెళ్లలేని పరిస్థితి తయారయ్యింది. అటు సాయంత్రం 5 గంటలు కాగానే చీకటి పడిపోయి చలి ప్రభావం చూపుతోంది. దీంతో సాయంత్రం వేళల్లో రహదారులపై జనసంచారం తగ్గిపోతోంది. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనివే అంటే ఇక్కడ చలి తీవ్రత ఎంతగా ఉందో తెలిసిపోతోంది. అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని, ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోనైతే ఏకంగా 7 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రత పడిపోయింది. జిల్లాలోని భీంపూర్ మండలం అర్లీటీ గ్రామంలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ గ్రామాన్ని మరో లంబసింగిగా ఇక్కడి ప్రజలు వర్ణిస్తారు. ఇక్కడ 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలే కాకుండా మూగజీవాలు కూడా చలి తీవ్రతతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. వెచ్చదనం కోసం ఇక్కడి రైతులు తమ పశువులపై గోనె సంచులను కప్పి ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే జైనత్, ఆదిలాబాద్, బోరజ్, నేరడిగొండ మండలాల్లో 9 నుండి 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూరియు, చింతలమానేపల్లి, కౌటాల తదితర మండలాల్లోనూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిపోయిన చలి తీవ్రతతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చలి నుండి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకుంటున్నారు. పొద్దు వడిసినా కానీ చలి మాత్రం తగ్గుతలేదు. రాత్రి కూడా చీకటడగానే చలి మాత్రం పెరుగుతున్నది. కాబట్టి మేము రాత్రిపూట కూడా మూలకున్నటువంటి రగ్గుల్ని తీసి కప్పుకుంటున్నాం. మేము ఇంకేం చేస్తున్నామంటే చలి ఎక్కువగా ఉండడం వల్ల మేము మా ఇంటి ఆవరణలో ఇనుప గుళ్ళలో కొన్ని కట్టెలు వేసేసి నిప్పుకలు చేసేసుకొని అక్కడ ఆ చేతులు కాళ్ళు కాపుకుంటున్నాం. 1 గంట 2 గంటల సేపు అట్లనే చలి నుంచి మేము రక్షణ పొందుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ చీకటి పడే లోపలే మేము ఇంటికి వచ్చేస్తున్నాం. ఈ చలి ఈ ఆదిలాబాద్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ 5, 6, 3, 4 వచ్చిన సందర్భాలు కూడా ఈ చలి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి చలి చాలా పెరిగింది. ఎటు వెళ్ళాలన్నా కానీ స్వెటర్లు వేయకుండా బయటకు వెళ్ళలేకపోతున్నాము. మొన్నటి వరకు వర్షాలు ఉండే, కొద్దిగా మబ్బులు కూడా కమ్మేసి ఉండే కాబట్టి చలి అనేది ఏం లేకుండే. 2-3 రోజుల నుంచి ఎంత గట్టిగా కొడుతుందంటే ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు స్కూల్లో వెళ్తున్నారు, చిన్న పిల్లలు. వాళ్ళని అయితే 10 గంటల వరకు బయటకు తీసుకెళ్తలేము. తర్వాత 10 అయితేనే వాళ్ళకి స్కూల్కి కూడా తీసుకెళ్తున్నాము. చుట్టుపక్కల ఊర్లలో ఏమైనా పనికి వెళ్ళాల్సి వచ్చినా కానీ చాలా తొందరగానే వచ్చేస్తాం. పనికి వెళ్తాం, అట్లానే తొందరగానే వచ్చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా పెరిగిపోయిన చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గజగజ వణిగిపోతున్నారు. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇంకెంత ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.